హలో ఆస్పిరెంట్స్. యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ 47th వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం ప్యారిస్లో జరిగింది. ఇక్కడ భారతదేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించినటువంటి 12 శత్రు దుర్భేద్యమైనటువంటి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని 44వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం అనేది జరిగింది. ఇందులో మొత్తం మనకు 12 కోటలనే ఉన్నాయి. ఆ 12 కోటల్లో 11 కోటలు మహారాష్ట్రలో ఉంటే ఒక కోట అనేది తమిళనాడులో ఉండడం అనేది జరిగిందనమాట. అయితే ఇంతవరకు గుర్తించినటువంటి 44 వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో 36 సైట్స్ అనేవి కల్చరల్ కేటగిరీలో ఉన్నాయి, 7 న్యాచురల్ కేటగిరీలో ఉన్నాయి, 1 మిక్స్డ్ కేటగిరీలో ఉండడం అనేది జరిగింది. సో ఆ రకంగా 36+7+1 అనేవి ఇన్ని సైట్స్ మనకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో గుర్తించడం అనేది జరిగిందనమాట. అయితే 2024లో గుర్తించినటువంటి 43వ వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది అస్సాంలోని చరైడియా మైదాం అంటాం. సో ఇవి అక్కడ ఉన్నటువంటి అహోం రాజుల యొక్క ఖనన వ్యవస్థ, సమాధి వ్యవస్థగా చెప్తారు. అదేవిధంగా 2023లో మనకు వెస్ట్ బెంగాల్ నుంచి శాంతినికేతన్, అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి ఏదైతే హోయసాల కట్టడాలు అనేవి మనకు 42వ వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి గుర్తించడం అనేది జరిగింది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.